భాష్యం ప్రవీణ్ భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు. ఇదంతా ఇందులో ఏంటంటే కొన్ని లోకేష్ కోటా కిందకి వెళ్ళినట్టాయి. లోకేష్ తీసుకొచ్చాడు యంగ్స్టర్స్ అని కొంతమందిని అట్లా బయట నుంచి, అంటే పార్టీలో ఉన్న యంగ్స్టర్స్ అనే కంటే కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే కదా వీళ్ళు, అందుకని తీసుకొచ్చినట్టు కనబడుతోంది. ఇంకోటి రాధాకృష్ణ గారి సజెషన్ కూడా అయి ఉండదు లోకేష్ కి, ఎందుకంటే భాష్యం ప్రవీణ్ మొదటి నుంచి నెత్తిన పెట్టుకుంది రాధాకృష్ణ గారే. ఆయన పేపర్ కి ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లకి న్యాయం చేశాడు. భాష్యం ప్రవీణ్ ని బాగా హైలైట్ చేసింది ఆయనే కదా మొదటి నుంచి కూడా, ఆ విధంగా సక్సెస్ అయ్యాడు. అంటే ఈ సీట్లు ఈ పేర్లు భాష్యం ప్రవీణ్ గాని వీళ్ళందరూ రేపొద్దున్న ఓట్లు తెచ్చుకెలిగే సత్తా ఉందా, లేదంటే డబ్బు చూసి మాత్రమే, లేదంటే సైకిల్ సింబల్ చూసో బాబు గారి ముఖం చూసో ఇక్కడ ఓట్లు వచ్చేస్తాయి అనుకోవాలి? అంటే వీళ్ళకి ఇప్పుడు ఇవాళ వచ్చినోడు ఎవరికి జనాల్లో ఉంటది, అదే అంటే జనాదరణ ఉన్న నాయకులు సెపరేట్ ఉంటారు. ఇప్పుడు అది అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. జనాదరణ ఉన్నటువంటి నాయకులు అనేటువంటి రోజులు పోయినాయి. జనాదరణ ఉన్న నాయకుడైనా డబ్బులు ఇవ్వాల్సిందే. అవును. కాబట్టి ఇదివరకు ఏంటంటే డబ్బున్నటువంటి వాళ్ళు ఈ జనాదరణ ఉన్న నాయకులకి స్పాన్సర్ చేసి చేసేవాళ్ళు మొదట్లో. తర్వాత సెకండ్ ఫేజ్ లో ఆ డబ్బున్నటువంటి నాయకులే జనాదరణ పొందడానికి ప్రయత్నించారు. అంటే పొలిటికల్ ఐడెంటిటీ అవసరం లేదా నేను అడిగేది? ఇప్పుడు అదే అంటోంది, లేదంటున్నా. దాంట్లో ప్రాక్టికల్ గా జనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొలిశెట్టి సత్యనారాయణ వాళ్ళందరిలో బాగా ఫెమిలియర్ జనసేనలో. అవును.